KING మనతో ఉన్నాడు కింగ్ సాగర్ అలియాస్ జూనియర్ నాగార్జున. ఇప్పుడు నాగార్జున గారు మీ ఎదురుగా వచ్చి నించుంటే మీ ఫీలింగ్ ఏం చెప్తారు చూడగానే? దేవుడు వచ్చినట్టు ఉంటుందండి. అసలు ఫస్ట్ మీ ఫీల్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటారు అతనికి మీరు? ఏం చెప్తుండే ఆనందం లేదు. అంటే నాగార్జున గారు ఒక మన్మధుడు కాబట్టి చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది, అలా మీకు కూడా బయట ఉన్నారండి మేడం. అంటే ఉన్నారు. జూనియర్ ఆర్కెస్ట్రా తయారు చేశాను, జూనియర్ పవన్ కళ్యాణ్ తయారు చేశాను, జూనియర్ అండి ఇంకొక అతను ఉన్నారు కృష్ణ బాలకృష్ణ తయారు చేశాను. అసలు మీరు ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటారు? ఆ ఈవెంట్కి 10,000 తీసుకుంటాండి. మా ఊరు లోకల్ అయితే మామూలుగా 5,000 అంత ఇస్తారు. దూరంగా వస్తే ఇస్తారు, ఛార్జీలు పెడతారు, రూమ్ ఇస్తారు. రాజు కనకాల దాంట్లో హీరోగా సినిమా అవుతుంది వాళ్ళ అబ్బాయి, దాంట్లోనూ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఎప్పుడైనా బిగ్ బాస్ వరకు ట్రై చేశారు? బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా అసలు? బిగ్ బాస్ నేను ఈ షెల్లో కూడా చేశానండి, చూసారు కదా. చాలా మంది నాగార్జున చేశారా అది అన్నట్టుగా చేశానండి. ఆ బాధలో మీ ఇంట్లో ఆడపిల్ల అయితే పీకుతావా? చూసిన ఆడపిల్లందరూ విత్ మీ ఆల్సో, ఐఎమ్ ఆల్సో, వీఆర్ ఆల్ గెటింగ్ అఫెండెడ్. నాకు అమౌంట్ పరంగా వస్తే ఇంకా సేవా కార్యక్రమం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను అంతే. మీకు ఇలా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ బయట నుంచి కానీ ఏమైనా అవార్డ్స్ రావడం ఇలా ఏమైనా? అవార్డులు సన్మానాలు అవుతున్నాయండి. అవార్డులు సన్మానాలు కూడా మన రవీంద్ర భారతిలో నంది అవార్డు ఇచ్చారండి. వైసీరి కూడా మన దగ్గరికి వచ్చి చాలా బాగా చేస్తాను నాగార్జున గారు, బాగా మన ఇంటి మంచి అభిమానం వైసీరి గారు. హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శ్యామ. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ KING మనతో ఉన్నాడు కింగ్ సాగర్ అలియాస్ జూనియర్ నాగార్జున మనతో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం గారు, బాగున్నా. మీ దేవులు బాగున్నా. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు ఏంటి? మాది అనకాపల్లి జిల్లా, ఓకే, చీడిగడ మండలం, ఓకే, కండివరం గ్రామం. ఓకే. ఎలా మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది? చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్ని ఓకే బొమ్మలు వేస్తుంటేనే అలాగా జూనియర్ నాగార్జునగా డ్యాన్స్ వచ్చు ఆల్రెడీ కదా, దాన్ని పెట్టి జూనియర్ నాగార్జున యాక్ట్ చేసి ఒక స్థాయికి మన నాగార్జున దయ వల్ల ఒక స్థాయిలో ఉన్నామండి. అంటే చిన్నప్పటి నుంచి నాగార్జున గారిని ఫాలో అయ్యారు? చిన్నప్పుడు పెట్టి ఒక 30 సంవత్సరాలు ఆర్ట్ అలాగనా ఫస్ట్ అయితే చిన్నప్పుడు పెట్టి ఆర్టిస్ట్ని బొమ్మలు వేయడం, పెయింటింగ్ చేయడం చేస్తుంటాం. ఓకే. మరి ఎందుకు ఇలా నాగార్జున గారి ఫీల్డ్లోకి వచ్చారు ఆర్టిస్ట్గా ఉండే మీరు? మేడం గారు, మనం ఏంటంటే ఒక నాగార్జున కనపడుతుంది అనేసి ఒక ఆవిడ చెప్పడం, ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఒక టీచర్ ఆవిడ ఏంటి మీరు నాగార్జున ఉంటారు కదా, యాక్టింగ్ చేయొచ్చు అంటే చూద్దాం ఎలా డ్యాన్స్ చేయొచ్చు కదా అని నమ్మకం మీద ఏం చేశానంటే నాగార్జునగా చేసి, అంటే బయటికే కనపడతాం కదా, అలా చేస్తుండే డ్యాన్సులు చేస్తుండే అలాగే మనం ఇలా ఆర్టిస్ట్గా చేస్తూ ఈ రెండు ఘటన చేశారు. ఓకే. అంటే ఎవరో టీచర్ చెప్పారని మీరు ఈ గెటప్ చేంజ్ చేసుకున్నారు కదా, మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్? మా ఫ్యామిలీ సపోర్ట్, మా ఆవిడ కానీ మా అందరూ కూడా మా అన్నదమ్ములు కానీ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ అండి. ఆ సపోర్ట్ వల్ల ఈ స్థాయికి వచ్చాం మనం. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా? బ్యాక్గ్రౌండ్ నేను ఆర్టిస్ట్ని కదా చెప్పాను కదండి. ఫాదర్ కానీ మదర్ కానీ? మా అమ్మగారు లేరండి, మా నాన్నగారు కూడా లేరు. ఓకే. మా అక్కగా 3 అక్కలు, 5 అన్నదమ్ములు మేము. ఓకే. నేను 4వ వాడిని అండి. ఓకే. ఇప్పుడు మీరు నాగార్జున గారు ఉంటారు అని ఆమె ఒక్కరే చెప్పారా, ఇలా ఎవరైనా? జనాలందరికీ తెలుసు కదా నాగార్జున ఉంటారు అందరూ కూడా. గతంలోనూ మన ఈటీవీలో 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం సూపర్ డూప్లో యాక్ట్ చేశాను. ఓకే. గారు కూడా మురళీమోహన్ గారు కూడా సేమ్ అన్నారు నాగార్జునలా ఉంటారండి, సేమ్ మీరు బాగుంటారు, యాక్టింగ్ చిన్న హైట్ తక్కువే తప్ప నాగార్జునలాగా ఉంటారు సేమ్ అని, యాక్టింగ్ కూడా సూపర్ అని చెప్పి. అలాగే 2 సార్లు కూడా నేనైతే బయట రాలేదు, ఫోటో చూసి ఫోన్ చేసి రప్పించారు హైదరాబాద్. ఓకే. మీరు నార్మల్గా ఏం చేస్తుంటారు? నేను చెప్పాను కదండి ఆర్టిస్ట్. అంటే ఆర్టిస్ట్ కాకుండా ఇంకా అదర్ జాబ్? అంటే నేను హ్యూమన్ రైట్ అనకాపల్లి వైస్ ప్రెసిడెంట్గా చేస్తాను, రైట్ ఎంపర్మెంట్స్లో. అంటే చిన్న చిన్న సెటిల్మెంట్లకి అలా ఉంటాయి. సెటిల్మెంట్స్ అంటే స్టేషన్లో చిన్న చిన్న ఉంటాయి, మామూలే కదండి. ఒక లీడర్షిప్ చేస్తాను కదా. అంటే దందాలా?
అది దందాలు కదండి, చిన్న చిన్న తగులు, 3,000 తగులు ఉన్నాయి, చిన్న చిన్న తగులు ఉంటాయి, అవి సెటిల్మెంట్ అయితే చేస్తుంటాను. కానీ ఓకే. నేను రైట్ ఇన్ఫర్మేషన్లో చేస్తున్నాను, కపిల్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తాను. సో ఈవెంట్స్ దగ్గర చాలా మంది ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. సో అలాంటి చోట ఏమైనా అవమానాలు భరించారా? ఏ లేదండి, ఇప్పటికి వచ్చేవి లేదు అస్సలు. అస్సలు ఏంటంటే మనం చూస్తే మన జూనియర్ నాగార్జున వచ్చాడు, సోషల్ మీడియా చేస్తాడు, అతను కలర్ అని ఫొటోస్ అంటే మంచి ఒక హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే నాగార్జున గారిని దృష్టిలో పెట్టి అందరూ కూడా వచ్చిన టపస్లో కొట్టి అందరి ఫొటోస్ సెల్ఫీలు, అంటే ఎంత ఆనందం ఉంటుంది మనకి. నిజంగా మనకి ఏ కావాలి చెప్పండి, అనగారిది ఒక మినిస్టర్ కూడా ఈయన ఫాలోయింగ్స్, జనాలందరూ మనల్ని సోషల్ మీడియాలో చూస్తానంటే గ్రేట్ కదా. ఆ నాగార్జున గారి దయ వల్ల, అతని దయ వల్ల మన పిఎస్ ఉన్నది కనుక ఒక స్థాయికి అతని వల్ల ఈవెంట్లో చేస్తాను కనుక కొద్దిగా పర్వాలేదు. ఎప్పుడైనా పేరెంట్స్ కానీ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు మనకి ఇవన్నీ వద్దులే అని అన్నారా? అంటే చిన్నప్పుడు బట్టి అదే అలవాటు కదా, ఎవరు వద్దంటండి. ఓకే. అంటే సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. అంటే పేరు మేము వేరే ఉంటున్నాం, మా మిసెస్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళా ఇంకొకరు అయితే వెళ్ళలేరు కదండి. అవును. మన ఈడిస్తూ ఇంకా బోల్ మంది ఉంటారు, మొత్తం డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు అందరూ. వాళ్ళతో వేస్తే మీ మిసెస్ ఉంటుంది, ఆవిడ ఫీల్ పోయేది బాగా ఉండాలి, బాగా స్థాయికి రావాలి. అంటే నాగార్జున గారు ఒక మన్మధుడు కాబట్టి చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. అలా మీకు కూడా బయట ఉందా? ఉన్నారండి మేడం, అంటే ఉన్నారు సోషల్ మీడియాలో, మనం బయటికి అలాంటి చెప్పకూడదు కదండి. అయినా సరే నేను అలాంటివన్నీ మామూలు సోషల్ మీడియాలో అయితే మెసేజ్లు పెట్టడం చేస్తారు, ఓకే. మన ఎవరికి అది రిప్లై ఇవ్వడం ఉండదు, మన నచ్చితే మాట్లాడతారు, లేదు లేదు అంతే. అంటే ఏం మెసేజెస్ చేస్తుంటారు? హాయ్ అని అంటారు, ఇష్టం ఉందా లేదా అంటారు, అవన్నీ పెడుతుంటారు. ఏంటి అంటే మీరు నాగార్జున ఉంటారండి సార్, చాలా మంచి అని మర్చిపోయారు మేడం గారు, నేను సేవా కార్యక్రమం చేస్తుంటాను. అవును తెలుసు. నేను అంటే పిల్లలకి మన విజయవాడలో టెస్ట్ అవును. టెస్ట్ చిన్నపిల్లలది అంటే నేనే రిబ్బన్ కటింగ్ చేశాను. అంటే 3 నెలలు అవుతుంది. ఓకే. మన వైజాగ్లోను ఆరులోవలో ఒక అబ్బాయి పెట్టి చిన్న వయసులో కూడా ఒక చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చి ఒక సంస్థ ఓపెన్ చేస్తే, ఆ సంస్థ కూడా నేనే వెళ్ళాను ఓపెనింగ్కి. ఓకే. పిల్లలకి కూడా భోజనాలకి ఏం లేదు, ఉద్దు తుఫానికి కూడా రైస్ పంపిణీ చేశాను, ఉద్దు తుఫానికి టన్ను బియ్యం, అలాగా చాలా చాలా మనం చేశానండి సేవా కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మీకు ఎలా? మేడం గారు ఏం చెప్తా అంటే ఏం చెప్తాను, ఒక ఆర్టిస్ట్ కాంట్రాక్ట్ తీసుకుంటాను బిల్డింగ్లు అయ్యని, ఆ వర్క్ చేస్తుంటే ఇది మనం ఆ డబ్బులు పెట్టి అలా చేయడం, మనకి తోసింది డబ్బులు మన దగ్గర అంత ఉంటే అంతే పెట్టడం అంతే. యాక్చువల్గా అయితే నేను విన్నది ఇలా మీలాగా ఆర్టిస్టులు ఉంటారు కదా జూనియర్స్, వాళ్ళందరికీ కూడా మీరు లైఫ్ ఇచ్చారు అని విన్నాను. రైట్ నిజమేనా? రైట్ అండి. జూనియర్ ఆర్కెస్ట్రా తయారు చేశాను, జూనియర్ పవన్ కళ్యాణ్ తయారు చేశాను, జూనియర్ అండి ఇంకొక అతను ఉన్నాడు కృష్ణ గారు, బాలకృష్ణ తయారు చేశాను. అతనికి అయితే బాలకృష్ణ అయితే ఎప్పటి నుంచో నాతో ఉంటే, నేను ఇంటర్వ్యూకి వెళ్ళింది ఆడియో ఫంక్షన్కి వెళ్తే అతను కనపడ్డాడు. అతను ఈ రోజు కూడా మన పేరు చెప్పుకుంటాడు, ఏంటంటే బాగా రీచ్ మామూలు నేను పేపర్ని వేస్తున్నాను అని, నేను మరి బాగుంటున్నాను బాలకృష్ణ వస్తుంటే నీకు 10 రోజులు అంటే ఒక నెల రోజులు తయారు చేస్తాను, హైదరాబాద్ తీసుకొచ్చా ఇగ్గితే అన్నాను, ఈరోజు సూపర్గా అనుకోదని నాకే లేవు అంత డైలీ పోగలు, అతను డైలీ పోగలు ఆడుకుంటాడు, సేమ్ బాలకృష్ణలో ఉంటాడు, ఫోటో కాల్ చూపిస్తాను మీకు, సేమ్ బాలకృష్ణలో ఉంటాడు హైదరాబాద్. అంటే అలా నంద్యాలే ఆ కుర్రాడిది. చాలా మంది తయారు చేశానండి ఆల్రెడీ. ఓకే. టీవీ షోస్ అవేమైనా చేశారా మీరు? టీవీ షోస్ అదే సూపర్ డూపర్లో యాక్ట్ చేశాను, ఇంకా అంతే అదే చేశాను. మొన్న రీసెంట్గా రాజు కనకాల దాంట్లో హీరోగా సినిమా అవుతుంది వాళ్ళ అబ్బాయిది, దాంట్లోనూ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఈ డైరెక్టర్ గారు చాలా మంచివాళ్ళండి. ఓకే. అతను నా ఫాలోవర్, నాకు తెలియదు ఎలా వచ్చింది ఆఫర్ అసలు? అతను నా ఫాలోవర్స్ నాకు మెసేజ్ పెట్టి, నేను అతను రానండి, ఎందుకంటే నాకు అవసరం లేదంటే వచ్చిన అవకాశం పాంగొట్టుకోక రా అనేసి అతను బతిమాలితేనే ఎంత గౌరవం చేశాడండి. చాలా డైరెక్టర్ నేను చాలా మంది చూశాను అలా డైరెక్ట్, నేను నా ఫాలోవర్ అని అతను మనకి అక్కడికి వెళ్ళిన మంచి గౌరవం ఇచ్చి సరదాగా మాట్లాడడం, ఎక్సలెంట్ సూపర్. ఇంకా షూటింగ్ అవుతుందండి సినిమా, బాగా చాలా మంచి వ్యక్తి డైరెక్టర్, అతను నాకు అవకాశం ఇచ్చాడు. ఆల్రెడీగా గది సినిమాలు కూడా చేశాను, అది చిన్న చిన్న క్యారెక్టర్ మనకి ఇచ్చారు, నాగారిని ఇచ్చారు కదా, ఏదో చిన్న దాంట్లో నుంచి పెద్ద స్థాయికి వెళ్తాం అంతే. అంటే ఇప్పుడు నాగార్జున గారి లెక్క మీరు కూడా ఏమైనా చిన్న చిన్న మూవీస్ చేశారా? ఆ మూవీ కాకుండా ఇంకా లేదు చేయలేదు. అంటే ఈటీవీలో కూడా చేశాను 2 సార్లు, రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి సూపర్ డూపర్లో, అందులో 2 సాంగ్స్ వేసాం సూపర్గా, అందరూ కూడా మురళీమోహన్ కూడా మెచ్చుకున్నారు. నేనంటే అనుకున్నాను చాలా మంది నాగార్జులు ఉన్నారు కానీ ఓకే మనం చూసి మన డ్యాన్స్ మాత్రం ఒక స్టేజ్ మీదకి వెళ్ళామంటే ఒక జనాలు ఆకర్షుకుంది వాళ్ళు చేస్తుంది మన గేట్గా ఉంది. ప్రెజెంట్ ఏంటంటే తర్వాత ఇప్పుడు నాగార్జున గారి లెక్క ఎదుగుతున్నారు,
ఇలా నాగార్జున గారిని కల్పిస్తా అని చెప్పి మోసం చేసిన వాళ్ళు ఉన్నారా మీకు? ఇప్పుడు కూడా నేనైతే అది ఎవరు అంటుంటారు కానీ నేను అన్నాను ఒకటే అంటాను డైలాగ్, టైం కలిసి వస్తే ఓకే. మళ్ళీ నాగార్జున దగ్గరికి వెళ్తాం హ్మ్. అంతే. అయితే ఒకటి ఏంటంటే మా భయ్య ఇక్కడ ఒక అతను ఉన్నాడు అక్కడ హైదరాబాద్లో, అతను ప్రతి సంవత్సరం కూడా నాగార్జున గారి పుట్టినరోజుకి వెళ్తుంటాడు. హ్మ్. అతను చైర్ తయారు చేయించి నన్ను తీసుకెళ్తాను అనేసి అన్నారు. ఆగస్టుకి వెళ్తాం ఓకే. నాగార్జున పుట్టినరోజు కూడా అనాథ పిల్లలకి ఓల్డ్ ఏజ్ పెన్షన్లో కూడా భోజనాలు పెడుతుంటాను నేను హ్మ్. నాగార్జున పుట్టినరోజుకి. ఓకే. అంటే ఎప్పుడు రీచ్ అవ్వాలని ట్రై చేశారా? మనం వెళ్తే అక్కడ రానిస్తారు ఎందుకు రాని చెప్పంటారా? ఎందుకంటే మనకంటే బోల్ మంది ఫ్యాన్స్ ఉంటారు. అతను కూడా మనకు గుర్తు పెట్టుకొని పిల్లల అవును. ఓకే. నాగ చైతన్య గారు వాళ్ళ పిఏ ఉంటే కార్డు ఎవరు చూపించాను, అబ్బా సేమ్ నాగార్జున సార్ లాగా ఉన్నావు, అరే అన్నమయ్య ఇలా చేసి చాలా సూపర్గా చేశారండి అనేసి అతను మెచ్చుకున్నాడు. ఒకసారి వెనకప్పుడు వచ్చి హ్మ్. నా సార్ దగ్గరికి ఎప్పుడైనా రావాలని జనాలు మాత్రం మంచి కోరుకుందండి. ఫోన్ చేసి నైట్ టైం కూడా, ఏంటి ఎంత బాగా చేస్తాను నాగార్జున గెలిచారా హ్మ్. టైం, నేను ఒకట నాకు ఫోన్ చేశారు మీరు, టైం కలిసి వచ్చి కదా నాకు చేశారు, ఆ టైం రావాలి అతను గడికి వెళ్ళాలని సార్ దగ్గరికి వెళ్ళాలంటే అని. ఎప్పుడైనా బిగ్ బాస్ వరకు ట్రై చేశారు? బిగ్ బాస్ లేదు. ఛాన్స్ వస్తే వెళ్తారా అసలు? వెళ్తామండి, అది రావాలి కదా టైం. అంటే ఆడియన్స్ షాక్ అవుతారేమో, హోస్ట్ ఎవరు, లోపల ఉన్నది ఎవరు అని. మరి అది బిగ్ బాస్ నేను ఈ షెల్లో కూడా చేశానండి, చూసారు కదా. అవును, ఇందాక చూపి చాలా న్యూస్కి వెళ్ళింది అనగానే చాలా మంది నాగార్జున చేశారా అది అన్నట్టుగా చేశానండి. బ్యాక్గ్రౌండ్ చేసి సేమ్ బిగ్ బాస్ ఎలా ఉంటుందో అలా చేశాను. ఒక 10 వీడియోలు చేశాను. జనాలు కూడా బాగా చేశారని, ఇంకా చేయండి అని. నాగార్జున గారి లెక్క మీరు ఉంటారని అందరు చెప్పడం వల్లే మీరు అనుకుంటున్నారా? మీకు ఎప్పుడైనా అనిపించింది? నాగార్జున ఫ్యాన్ అండి నేను పక్క. ఫ్యాన్స్ మేము ఉన్నాం, బట్ నాగార్జున అంటే ఇష్టం అండి నాకు. ఉండట్లేదు కదా. నాగార్జున అంటే ఇష్టం నాకు. ఆర్టిస్ట్ని కనుక ఏ మనిషిని ఎలా తయారు చేయాలో తెలుసు నాకు. చెప్పాను కదా మీకు, హరికృష్ణ చేశాను, పవన్ కళ్యాణ్, జూనియర్ పవన్ కళ్యాణ్ చేశాను, మన బాలకృష్ణ గారిని చేశాను, ఓకే. జూనియర్ వెంకటేష్ని తయారు చేశాను. ఇప్పుడు నన్ను చూస్తే ఎవరిని తయారు చేయాలని ఉందో చెప్పండి. మేడం గారు అంటే తయారండి, మీకు లేడీస్ తయారు చేయం కదా, బాయ్స్కి అయితే మనం ఏదైనా చేయను. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా జెండర్ తో ఏం పని చెప్పండి. మీకే మీరు ఈనర్లా ఉంటుంది కనుక అదే ఎలా తయారు అది చేస్తారు చెప్పలేనండి, అది లేడీస్ కదా చెప్పలేము. అందుకని మామూలుగానే బాయ్స్ని అయితే పలానా ఉన్నారు అని చెప్పగలం మనం ఓకే. ఒక ఆర్టిస్ట్ కనుక. మీకు ఇంకో విషయం, నేను సీసా బాటిల్లో కూడా సీసాలో మంచం తయారు చేసి పెట్టా. ఓకే. సీసా కట్ చేయకుండా ఆ సీసాలో మంచం తయారు పెట్టి కూడా వేసాను లోపల, కన్నం లోపల నుంచి. ఎందుకు? ఆర్టిస్ట్ అండి, మీకు ఫోటో కూడా చూపిస్తాను మీకు. ఎలా వస్తాయి అసలు ఈ థాట్స్ అన్ని? చిన్నప్పుడు పెట్టి నేను నేర్చుకోనండి. మంచం మీద మరి మంచం కోడ్లు పెడతానండి లోపల, సీసా కట్ చేయకుండా. తాడు నేత ఉంటుంది, మనిషి పడుకున్నట్టు ఉంటుంది, ఓకే. కన్నం ఎంత ఉంటుంది ఫుల్ బాటిల్. నాకు చాలా సన్మానాలు చేశారండి. ఇప్పటికే చాలా అనకూడదు, చాలా ఒక 30 సంవత్సరాలకి అన్ని సన్మానాలే నాకు ఆర్టిస్ట్గా. చాక్ పీస్ మీద వేసాను, చాక్ పీస్ శిల్పం చెక్కాను అన్నీ. ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్ అనగానే ఒరిజినల్ సెలబ్రిటీస్నే పిలుచుకుంటున్నారు. సో వాటి వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా? నష్టం మరి మాకు నష్టమే కదండి, వాళ్ళు పిలిచిన తర్వాత మాట్లాడే మరి పట్టుకొట్టినట్టే కదా. అవును. ఇంకో విషయం తెలుసండి, జబర్దస్త్ రాకముందు మేము చేసాం. మేము ఈ నాకు అంటే డూ బ్యాటర్స్ అందరూ వెళ్ళారు. మరి మేము వచ్చిన తర్వాత జబర్దస్త్ వచ్చిన తర్వాత మమ్మల్ని పక్క పిల్లలు మానేశారు. ఓకే. ఏంటంటే వాళ్ళైతే మేమే చేస్తాం కదా, మేము డబ్బులు కార్డులే తీసుకున్నాం కదా, మేమే చేస్తాం కదా, ఆ డూ బ్యాట్ సైడ్ మేము ఆ డూబీ మేము చేస్తాం కదా, మాకు ఇవ్వచ్చు కదా అని లెక్కలో ఇది షోని ఆప్ చేశారు. అంత అప్పుల్లోనూ. ఓకే. లేకపోతే ఈ పాటికి కూడా ఆ షో అలా నడుస్తుండేది. సూపర్ డూపర్, మహామమ్మాసు అందరు ఏటర్లో ఎక్కడ నేను వాళ్ళందరూ కూడా దానివల్ల డూ బ్యాటర్స్ చాలామంది మంచి పేరు వచ్చేది. మంచి ఆర్టిస్టులు చిరంజీవి ఉన్నారు, బాలకృష్ణ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, అందరు ఏటర్లు కూడా బాగున్నారు. బాగా రిసీవ్ చేసుకుంది ఈటీవీలో. అనగా మా నాటలు కళాకారులు అందరినీ బయటికి తీసుకొచ్చారు ఆ షోలో సూపర్ డూపర్. ఇప్పటికిప్పుడు నాగార్జున గారు పిలిచి నేను బిజీగా ఉన్నా, నా షూట్ చేయలేకపోతున్నా, నా క్యారెక్టర్ నువ్వు చెయ్యు అంటే చేస్తారా? చేయనండి. ఏంటంటే మనకు అతని దగ్గర మనం చేయలేము కదా. ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద అతని దగ్గర మనం చేయాలంటే చాలా కష్టం కదా. అదే ఫ్యాన్స్ ఎందుకు చేయరండి చెప్పండి అడిగితే. ఏమి దేవల్ల ఇప్పుడే నాగార్జున అవకాశం వస్తే ఒక అతనితో ఒక ఫొటోస్ వీడియోస్ తీయాలని ఒక కోరిక, అంతే తప్ప మనకి అతను ఏదో పెడతారని అదేం కాదండి. ట్రై చేశారా అట్లీస్ట్ కలవాలి అని? ట్రై చేశానండి, ఎవరికి దగ్గరికి దాకా తీసుకెళ్ళడానికి అవకాశం లేవు. ఫోన్లో అలాగే అంటారు తప్ప తీసుకెళ్ళే అవకాశం కూడా లేదు.
అంటే ఇంత సోషల్ మీడియా డెవలప్ అయినా సరే మీ రీల్స్ చూసి కూడా అట్లీస్ట్ రెస్పాన్స్ రాలేదా? ఆ ఫోన్లు చేసే డైరెక్టర్లు అందుకే చెప్తాను కదా, నాగార్జున బాగా చేస్తున్నావు, శ్రీరామ్ దాస్ చేసావు, అన్నమయ్య చేసావు, మోజుని చేసావు, అన్ని క్యారెక్టర్లు చేసావు, ఓకే. మరి ఇలాగే చెప్తారు తప్ప ఇలాగ నాగార్జున దగ్గరికి వెళ్తే వెళ్ళారా లేదా అంటే ఎలాగ మరి టైం కలిసి రావాలి కదా. నేను ఒకటే అనుకున్నానండి, వాస్తవం చెప్తాను. మేము గతంలో ఎంట్రీ చేశాను, ఎంట్రీలో మేడం అడిగింది ఏంటి సినిమా అవకాశం వస్తే చేస్తే చేయండి, నేను చేయనానని. ఎందుకు చేయలేరన్నారు చెప్పారు. నేను ఒకటేనండి, అందరూ కూడా సెలవులోనే చేస్తున్నారు, ఇంకా దీనికంటే ఇంకేంటి మనకు కావాలి, అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలి, అది మనకు అవకాశాలు ఇయ్యరు, ఇంకేంటి కావాలండి మనకి, ఇది చాలు కదా అనేసాను. ఆవిడ ఆనందం పడిపోయింది. ఏంటంటే చాలా మంది సినిమా అవకాశాల గురించి వస్తారు కదండి. ఓకే. ఇప్పుడు ఒక ఒరిజినల్ ఆర్టిస్ట్ ఈవెంట్స్కి వెళ్తున్నారంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరు, ఇప్పుడు మనలాంటి జూనియర్ ఆర్టిస్టులు వెళ్తున్నారంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరు. అలా మీకు ఎప్పుడైనా ఇన్సల్టింగ్ మేడం గారు ఇంకోటి ఏంటంటే, మామూలు ఆర్టిస్టులు వేరే ఉన్నారు. ఇప్పుడైతే మేము సోషల్ మీడియాలోను జూనియర్ కృష్ణ గారు నేను వెళ్ళామంటే వస్తానంటే కొద్దిగా ఆదరణ, బాగా చేస్తారు, అవును. యాక్టింగ్ బాగా చేస్తారు, నాగార్జున అతను మంచి ఆర్టిస్టు, ఒక పేరు ఒకటి ఉందండి. మీ దేవాలయం ఏంటంటే ఆ దేవుడి దేవాలు కూడా మంచి, ఆ దానివల్ల మనకి ఎక్కడికి వెళ్ళా మంచి నాగార్జున కావాలి, కృష్ణ గారు కావాలని అంటారు. మీకు అట్లనే బౌన్సర్స్ని పెట్టడం అంతా జరుగుతుందా, లేదంటే నార్మల్గానే ట్రీట్ చేస్తారా? మామూలుగా పెడతారంటే అప్పుడప్పుడు అంటే మంచి మంచి ఈవెంట్ ఉంది అనుకోండి పెడతారు. అప్పుడు ఓకే. పెద్ద ఈవెంట్ అనుకోండి కంపల్సరీ జనాలు వస్తారు, పెడతారు కంపల్సరీ. ఎప్పుడైనా పెట్టారా అట్లా? ఒకసారి పెట్టారండి వైజాగ్లో. అప్పుడు మీ ఫీల్ ఏంటి? అది చెప్పాను కదండి, నాగార్జున చూసినట్టు చెప్పాను కదండి, ఒక మినిస్టర్ గారు లేని వాయిదాలు ఈరోజు ఉన్నామండి, దేవుడి ఆశీస్సుల వల్ల, నాగార్జున దయ వల్ల. ఎందుకంటే జనాల్లో ఈవులు సెలవు కొట్టినా సరే మనమే కనపడతామండి నాగార్జునగా. ఇంకేటి కదా, ప్రతిసారి మీ ఫాలోవర్ రాత్రులు కూడా 1 గంట వరకు ఫోన్లు వస్తాయి, మేము ఎత్తలేక బ్యాక్ లిస్ట్లో పెట్టి సొగ్గేస్తాం. ఎందుకంటే ఒక తాగిసి ఫోన్ చేస్తుంటారు, ఒక మామూలుగా ఫోన్ చేస్తారు, ఒక బ్యాక్మెయిల్గా మాట్లాడుతుంటారు, ఏవో మాట్లాడుతుంటారు. ఓకే. అయినా మేము పట్టించుకోమండి, ఎందుకంటే మన పని మనం చేయాలంతే. విలేజ్లో ఎలా ట్రీట్ చేస్తారు మీకు చుట్టుపక్కల వాళ్ళు అంతా? విలేజ్లో అక్కడ పెద్ద పెద్ద మా ఊర్లో ఉన్నారనుకోండి, వాళ్ళ అంటే అక్కడ జూనియర్ నాగార్జున అంటే సాగర్ గారు మంచి ఇది, చాలా మంచి ఏదైనా మనం అంటే మంచి అభిమానం ఉన్నారు నాయకులందరూ కూడా, చాలా చూడలేదు. అంటే ఏమైనా సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తారా అక్కడ? మామూలు పిలుస్తారు, మా పండుగలు అయిన మామూలు పిలుస్తారండి, పిలుస్తారు. ఇప్పుడు మీరు మ్యారీడా మ్యారీడ్ అయిపోయింది. మ్యారీడ్. మరి వైఫ్ నుంచి సపోర్ట్ ఉందా? మా ఆవిడ గారు నిజంగానండి, ఆవిడ వల్ల మనం ఇంత సపోర్ట్ వచ్చింది కనుక ఈ స్థాయికి వచ్చిన రావలేం కదండి. ఏంటంటే ఆవిడ దగ్గర చెల్ల ఉండదు. ఇంకోటి మనం చేసినవి, ఇంకోటి ఏంటంటే ఆవిడ ప్రతిదానికి వెళ్ళమంటే పర్లేదు బాగా వెళ్ళిరా అంటారు. అది మనకి ఇంకేటి కావాలి చెప్పండి, అలాంటి ఎవరు దొరుకుతారండి. ఓకే. మా విశేషం కూడా చాలా మంచిదండి, చాలా చాలా అనకూడదు కానీ మా ఆవిడ వల్లే మనం ఈ స్థాయికి వచ్చా. ఓకే. అది ఇప్పుడు మీరు వచ్చినట్టే చాలామంది నేను అట్లే ఉంటాను అని ఇలా చాలామంది జూనియర్ నాగార్జునలు రావచ్చు, ఉండే ఉంటారు maximum. అలా మీకు ఎవరైనా పోటీగా వచ్చారా? ఏంటంటే చెప్పాను కదా, సూపర్ డూపర్లో 6 మన్మధులు అంటే ఏంటనుకుంటారు, 6 నాగార్జున ఎంతమంది వచ్చినా సరే అంటే ఎవరి స్థాయికి ఆడుకుంటుందండి. అవును. ఒక ఇష్యూ నేను చెప్పకూడదు మీకు, మీ స్థాయి మీకు ఉంటుంది, నా స్థాయి నాకు ఉంటుంది. అవును. ఎంతమంది ఉన్నాయండి, ఎంతమంది నాగార్జున ఉన్నా సరే మీరు చూస్తుంటారు, మిమ్మల్ని చూసే కదా నన్ను రప్పించారు. అవును. అలాగా ఒక స్థాయి ఉంటుంది, మనకు ఆ స్థాయి పెట్టి మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఎలాంటి లాస్ జరిగింది మీకు? అంటే సెలెక్ట్ చేసి మీకన్నా ఇతను మంచిగా కనిపిస్తున్నారు అని ఇలా మళ్ళీ చేంజింగ్ చేయడం ఏవి లేదండి, ఏవి లేదు. ఎందుకంటే నాగార్జున గారు బాగా చేస్తారు, హైట్ తక్కువైనా సరే చాలా నీట్గా నాగార్జున స్టెప్స్ అవి బాగా చేస్తారు. నాగార్జున ఫీలింగ్స్, అతను స్టేజ్ ఎక్కిన ఫీలింగ్స్లో చేస్తాడు, మొత్తం ఫీలింగ్స్ ఉంటాయి, అతను డ్యాన్స్ సూపర్ చేస్తారు. ఓకే. మీరు ఎందుకు అన్ని నాగార్జున గారివే చేస్తారు? మీరు నాగార్జున గారు లెక్క ఉంటారని తెలుసు కానీ వేరే రీల్ అంటే ఎందుకు చూస్ చేసుకోరు? సినిమాలు కూడా చూడరా మీరు వేరే హీరోలు? చూస్తానండి. మరి ఎందుకు రీల్స్ నాగార్జున గారు? నాగార్జున ఉన్నాం కానీ నాగార్జున చేయాలి, మరి వేరే చేసాను కానీ కామెంట్లు పెట్టేస్తారు. మరి సినిమాలు చూస్తున్నారు కదా, వేరే సినిమాలు చూడాలంటే మరి తప్పదు కదండి మేడం. మరి అలాంటప్పుడు నార్మల్ రీల్స్ కూడా చేస్తే అందరు చూస్తారు. అందరూ వెంకటేష్ చేశానండి ఆల్రెడీ, జూనియర్ వెంకటేష్గా చాలా బాగా వచ్చింది రీల్స్గా. మీకు మరి వెంకటేష్ది రెస్పాండ్ ఎక్కువ వచ్చిందా నాగార్జున? నాగార్జున ఎక్కువ వచ్చారు. నేను చేసేది వెంకటేష్తో ఒక 5 సాంగ్స్ చేశానండి. ఓకే. అంతే. ఏ సాంగ్స్ చేశారు? ఉన్నాయండి, చెప్తే తెలుస్తుంది, మన బోల్ సాంగ్స్ చేస్తాం కదా. నాగార్జున గారిది మీది ఫేవరెట్ మూవీ, ఫేవరెట్ డైలాగ్ ఏంటి? డైలాగ్ చెప్పలేనండి, ఒకటే ఎత్తు కొడితే ఎట్లు పడతా సుమ్ము సుర్రైపోదు అంతే. ఫేవరెట్ మూవీ?
ఫేవరెట్ మూవీ అంటే నాకు అది బాగా నచ్చింది ఇది సీతారామరాజు సాంగ్ ఉంది కదండి, ఏవండి దొరగారి సాంగ్ బాగా నచ్చిందండి. ఓకే. డాన్ అండి, ఓకే. శ్రీరామ్ దాస్ అండి, అన్నమయ్య. నేనంటే నేను చేశాను క్యారెక్టర్లు, అది జీవించి నాగార్జున దృష్టిలో పెట్టి చేశాను. మీరు Okay. చూడలేదు, చూస్తే అన్నమయ్య చూస్తే మ్మ్. నాగార్జున గారు చేసినట్టు ఉంటుంది, మ్మ్. అలా చేశాను. మజ్ను, మ్మ్. చూడండి, ఇంకా బోల్ సినిమాలు ఉన్నాయండి. అంటే గీతాంజలి. మీరే తీసారా ఇవన్నీ? ఎవరైనా సపోర్ట్ నేనైతే చేయమన్నా? నేను స్టాండ్ పెట్టుకుని చేస్తానండి, ఎవరు చేయించను, నేను స్టాండ్ పెట్టుకుని నేనే డైరెక్ట్ చేసుకుంటాను, ఓకే. ఎవరి చేత చేయించను. ఓకే. మీరు ఇలా ఎంత చేసినా మన ఒరిజినల్ సెలబ్రిటీస్కే మనకి కామెంట్స్ చాలా నెగిటివ్గా ఉంటాయి వస్తుంటాయి. ఉంటాయి ఉంటాయి సో మీకు వచ్చే ఉండొచ్చు నెగిటివ్ కామెంట్స్. ఉంటాయండి, మా అమ్మలో ఎన్ని తిరిగి చెప్పారు కదా మీకు, ఎంత చెప్పేసా ఏంటి ఇలాగ వస్తాయంటే మనం ఆయన పెట్టించుకోకూడదు, మన పని మనం చేయడం అని అందండి. ఇప్పుడు ఈ అర్ధరాత్రులు కూడా తాయిసి ఏదో ఒకటి ఎడుతుంటారు కావాలండి, బాగా చేసిన. ఇప్పుడు లేడీస్కి అయితే బాగా చేతులు మాట్లాడారు కదా, బాయ్స్కి అయితే మనం ఎంత కష్టపడినా సరే జనాలు చేయాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నాగార్జున గారి దగ్గరికి రీచ్ అయితే, ఒకవేళ మీకు బిగ్ బాస్ ఒక సైడ్ ఛాన్స్ వచ్చి అతని మూవీ ఒక సైడ్ ఛాన్స్ వస్తే, రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు మీరు? బిగ్ బాస్ చేసుకుంటున్నాం. బిగ్ బాస్ చూస్ చేసుకుంటారు. ఏమీ లేదు మేడం, మీరు ఒక్కసారి మన బిగ్ బాస్లో కనపడచాలి, మనకు పోటీ అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఇలాగ వచ్చాం, సార్ వాళ్ళు చేసాం లేదు, మనకు అవకాశం ఉంటే చాలు. ఎందుకంటే జూనియర్ నాగార్జున అందులో కూడా వెళ్ళారు అన్నట్టు ఒక అవకాశం ఉంటుంది అంతే. ఓకే. అంటే మీరు బిగ్ బాస్కి వెళ్తే మినిమం ఎన్ని వీక్స్ ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? నేనైతే ఎక్కువసేపు ఎందుకంటే నేను వెళ్ళేది నాగార్జున గురించి వెళ్ళాం మెయిన్. బట్ అతను వీక్లీ ఒక్కసారి 2 times వస్తారు కదా. అతను చూసినట్టు ఉంటే జనాలు కూడా అబ్బాయి జూనియర్ నాగార్జున కూడా ఉన్నారు అందులో అని చూస్తారు కదండి. అది చాలు మనకి, ఇంకేంటండి. ఎన్నిసార్లు ఉంటే అసలు లేదు, ఒక 2 నెలలు నుండి చాలు, 3 నెలలు నుండి చాలు. ఉండేదే 3 నెలలు. కాదు చెప్తాను, ఒక నెల ఉన్నా చాలు మనకి. అదే అంటే వీక్స్ పరంగా చూసుకుంటే ఎన్ని వీక్స్ ఉంటారు మీరు? 3 weeks ఉండగలరు అంటారా? మరి వాళ్ళతో పాటు పోటీగా ఆడగలరా మీరు? అక్కడికి వెళ్తే కదండి అసలు తెలుస్తుంది. అంటే ఎందుకు అసలు చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక లైఫ్ లేదు, స్పాయిల్ చేసుకున్నాం అంటారు. చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే అక్కడ ఈగో ఫీలింగ్ వచ్చేస్తుందండి ఓకే. బాగా. ఎందుకంటే అక్కడ చెప్పలేము, ఇంకా అక్కడ స్టూడియోలో చేసింది వేరే ఉంటుంది, బయట చేసింది వేరే ఉంటుంది. అంతే. మీ విలేజ్లో అమ్మాయిల ఫాలోయింగ్ మీకుందా? విలేజ్ కంటే అండి నాకు సోషల్ మీడియా బయట పక్క అండి. మా ఊళ్ళో అంటే మనం చేసినా సరే చిన్నగా ఉంటుంది కదా, బాగా. అంటే రీల్ చేద్దాం అని పిలవడానికి నాగార్జున గారు సాంగ్స్ ఎవరైనా వచ్చి వైజాగ్ చాలా మంది ఉన్నారండి. చాలా మంది బయట నుండి, ఊళ్ళో మాత్రం అలా చేయండి ఏంటి బాగోదు కదా. అవును. బట్ చాలా మంది అడుగుతుంటారు కదా. చేస్తారు, నాకు మెసేజ్ పెడతారు, నేను కూడా చేస్తాను. వీడియో చూస్తుంటారు కదా లేడీస్ చాలా మంది. మీతో వచ్చి ప్రెజెంట్ సెల్ఫీస్ అవి దిగుతుంటే మీ ఫీలింగ్ ఏంటి? అబ్బా ఒక సెలబ్రిటీ అనకూడదు, చెప్పాను కదండి, దేవుడు ఇచ్చిన అవకాశం మనకి ఇంక అనకూడదేనండి. ఎంత అవకాశం, నాగార్జునని పక్కన పెట్టుకుని వీడియో తీసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి. సార్ ఒక ఫోటో అని మీకు చేసే ట్రైన్లో దిగినట్టు కూడా అండి, సార్ మీరు ఇలాగ నాగార్జున ఉంటారు కదండి, మీరు ఈ రాత్రి కూడా నైట్ ట్రైన్లో కూడా రాజమండ్రి అబ్బాయి, సార్ మీరు మాస్లో ఏడుపు సాంగ్ చేశారు, చాలా బాగుందండి, బిగ్ బాస్ చాలా బాగా చేశారు అన్నమయ్య, మీరే కదా అంటున్నాను, మీరే కదా గుర్తుపడుతుంటారు సార్. మామూలుగా వీడియోలో వేరే ఉంటుంది, మామూలుగా అయితే మామూలుగా ఉంటారు, చాలా గర్వం లేదండి మీకు అంటారు. సేవా కార్యక్రమం బాగా చేస్తాను, ఎక్కడ టైం సరిపోద్దండి మీకు నాగార్జున గారు అని చెప్పి అనగానే సాగర్ అని పిల్లమని సార్, అందులో జూనియర్ నాగార్జున పిలుస్తుంటారు నన్ను. ఓకే. అసలు పేరు మర్చిపోతారు. అసలు పేరు ఏంటేసండి వెంకట్రమణ. ఓకే. ఆర్టిస్ట్ పేరు సాగర్. ఓకే. ఎవరికి తెలియదు, ఈరోజు మీకు చెప్తా. ఎందుకు ఇన్ని పేర్లు? ఆర్టిస్ట్ నేను ఫస్ట్ ఆర్టిస్ట్ అయితే నాగార్జున అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ అనుకోండి, దాని కింద ఏంటి సాగర్ అని పెడతాం కదా, సాగర్ ఆర్ట్స్ అలాగా. అసలు పేరైతే అది అమ్మ నాన్నగారు పెట్టింది. ఇప్పుడైతే జూనియర్ నాగార్జున, అందరు జూనియర్ నాగార్జున అంటే పక్కన బ్యాక్లో ఉంటుంది సాగర్ అని ఉంటుంది. అసలు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది మీకు, ఇలాంటి సర్వీసెస్ చేస్తున్నారు కదా, మీకు పాటు ఎవరైనా హెల్ప్ చేస్తారా, సపోర్టింగ్ ఉన్నారా అదర్ ఆర్టిస్ట్స్ ఎవరైనా? ఎవరు లేరండి, మనమే చేస్తామండి. మీరే చేస్తారు మొత్తం. ఎందుకు చేయాలన్న థాట్ వచ్చింది మేడం గారు? ఇంకేంటంటే మనం ఇంకా దేవుడు మనల్ని ఎలా ఇంకా మన నేను ఇంకా ఎంత ఇబ్బంది పడతాను. నేను క్వశ్చన్ అంటే మేడం గారు ఏం చెప్తాను, నాకు అమౌంట్ పరంగా వస్తే ఓకే ఇంకా సేవా కార్యక్రమం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను అంతే. మనకి ఏ పెద్ద ఇది స్థాయికి ఎదగాలని కాదు. అలాంటి వాళ్ళు పెట్టామనుకోండి, నేను ఉంటుందండి బాగా పూర్ ఫ్యామిలీ, అలాంటి చేసేవానికి దేవుడు మనకు చేస్తారు ఎప్పుడైనా. అలా చేస్తే ఇంక మనం వీళ్ళు చేసేవానికి ఇంకొకరు కూడా మనకి దేవుడు ఇస్తాడు మనకి ఏదో విధంగా. అది
అంటే ఎందుకు ఏమైనా ఫేస్ చేసి ఉన్నారా లేదంటే చేయాలన్న లేదండి థాట్తోనే చేస్తున్నారా? మేడంగా మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చామండి. మ్మ్. మామూలుగా ఇది మనం నేను బాగా ప్యూర్ ఫ్యామిలీ మాది. ఓకే. ఆ ఫ్యామిలీ నుంచి మేము వచ్చామండి వాస్తవం ఓకే. కదా. చెప్పాను కదండి మా ఫ్యామిలీ కూడా 10 మంది అండి. మా అక్కలు ముగ్గురు, మేము 5 అన్నదమ్ములు. మ్మ్. అంటే మేము అలా ఉన్నాం కానీ చెప్తాను. ఒకటండి దేవుడి దైవాలు మాత్రం తినడానికి వాటికి నోట్లేదండి. దేవుడు ఇచ్చిన ఈ స్థాయిలో బాగా ఉంటుంది. ఓకే. ఏదో విధంగా వస్తుంది. మీనాటి అనకూడదని చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ సేవా కార్యక్రమం చేస్తుంటారు ఓకే. అంతే. ఇంకా నాయకులు కానీ పెద్ద పెద్దలతో ఉంటాను సార్ మేడం గారు. మ్మ్. అంటే మంచిగా వాళ్ళతో ఉంటా. వాళ్ళు కూడా మళ్ళీ మంచిగా నమ్ముతారు. మ్మ్. మంచిగా ఉంటారు వాళ్ళు. ఓకే. మనకి పలానా అడిగామనుకోండి పంపిస్తారు ఇంటికి. ఇలా చేద్దాం అంటే చేద్దాం అంతే. మ్మ్. అంటే మొత్తం మీరే చూసుకుంటారు ఇంకా మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు మీకు? ఎవరు చెప్పట్లేదండి వాస్తవం అది. అంటే నేను చాలా కామెంట్స్ లో చూసా, అది అడుగుతా మీరేమనుకోనంటే, పర్లేదు. మీరు స్పెట్స్ తీస్తే అసలు నాగార్జున ఫేసే ఉండదు, ఓన్లీ స్పెట్స్ తీయడం వల్లే మీకు అది అల్లుకి వస్తుంది అది అంటారు. వాస్తవాలండి అంటారు. అయిన మనం పట్టించుకోం కదా. మ్మ్. అవునే కదా అది. అది వాస్తవం అంటారు. అది వాస్తవమే కదండి. అంటే నిజాన్ని ఒప్పేసుకుంటున్నారు. అంటే మరి ఫెట్స్ పెడితే కదండి మన అందంగా సేమ్ నాగార్జున హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి కదా. మ్మ్. మనం ఉన్నామా లేదా, మ్మ్. మనం డ్యాన్స్ చేసాం లేదా, ఆ క్యారెక్టర్ ఉందా లేదా, అది మనకు కావాల్సింది. ఓకే. అది ఇప్పుడు అదర్ నాగార్జున గారి మూవీస్ ఏమేమి తీయాలనుకుంటున్నారు నెక్స్ట్? నాగార్జున గారా నాకు కోరుకోవటం ఉందండి. డాన్ సినిమాలో ఉంది కదా, మాసు డాన్ ఆ టైప్లో తీస్తే ఓకే. సినిమా సూపర్గా ఉంటుందండి నాగార్జున గారికి. ఎందుకంటే చాలా బాగా తీశారు సినిమాలు. ఓకే. అది డాను మాస్ చేస్తారు. చేయాలి నాగార్జున గారు. మ్మ్. మా నటులకి కూడా మాకు మంచి సాంగ్స్ అయితే మేము జనాల్లో కూడా మంచి సాంగ్స్ చూపించాలి. అందరంతా ఈ మెసేజ్లు పెట్టి ఏంటి నాగార్జున గారు అన్ని పాత సాంగ్స్ అయినా కొత్త సినిమాలు అయినా నాగార్జున గారు సార్ చేస్తే మనం చేస్తామండి. ఆహా, ప్రెసెంట్ నాగార్జున గారి మూవీస్ లో మీరు చేయాలనుకుంటున్న మూవీ, ఇలా నేను చేయాలి, ఇప్పుడు అన్నమయ్య చేశాను అన్నారు, సో అలా ఇప్పుడు నాకు next ఏం చేయాలి? నాకు కోరిక ఉందండి మేడం గారు. మ్మ్. సినిమా తీస్తారంటే సినిమాలో బిగ్ బాస్ చేయాలి అంటే ఒక కామెడీగా. ఏదో ఒక సినిమాలో బిగ్ బాస్ రోల్. ఆల్రెడీగా ఒక డైరెక్టర్ తమిళనాడు నుంచి ఒక డైరెక్టర్ వైజాగ్ వచ్చాడు. అది నాకు పిలిపించాడు దసపల్ హోటల్కి. ఓకే. సార్ నాగార్జున గారు మిమ్మల్ని పెట్టి కామెడీ షో హీరో వచ్చి మీ దగ్గరికి వచ్చి డబ్బుల గురించి వచ్చి ఒక పోటీ పెడతారు. అందులో బిగ్ బాస్లో నువ్వు నాగార్జున వాళ్ళు వచ్చి చాలామంది ఒక పెద్ద పెద్ద టీం ఉంటారు, వాళ్ళు సెట్ చేద్దాం బాగుంటుంది అంతా సెటిల్ అయిపోయింది. ఉదయ్ తుఫాను చనిపోయాడు అతను. ఓకే. ఉదయ్ తుఫాను కరోనాకి చనిపోయాడు అతను. అది ఒకటి చేయాలని కోరిక. ఆల్రెడీ ఒక డైరెక్టర్ చెప్పాను కదండి, ఇష్టమైన డైరెక్టర్ గారు అతను చెప్పి నెక్స్ట్ సినిమాలో మీకు అవకాశం వస్తుంది నాగార్జున గారు అన్నారు. ఓకే. చేద్రి అని కంపల్సరీ పెడదాం అని అన్నారు. అయ్యో, ఆ రోజు కనుక అతను చనిపోకపోతే మంచి బాగుందండి మేడం. ఏంటంటే మనకి ఏదో చిన్న కనపడడం కదా, కనపడుతుంది. అవును. ఇంకోటి మేడం, సినిమా కంటే సోషల్ మీడియా ఎక్కువ జనాలు చూస్తారండి. మీరేం ఇలా చూసినట్టు సెల్ల చూసినంటే సినిమా కంటే సెల్లో కనపడుతుంది మనకి. ఇంకేంటి కావాలి, ప్రతి ఒక్కరు తెల్లవారితే చూస్తారు, లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం, ఒక ఆనందపడతాం. ఉదయం వేసి ఫోన్ చేస్తే అబ్బా ఇది నాగార్జున అలా ఫోన్ చేస్తారు, సార్ నాగార్జున గారు సార్ మీ ఫాలోయింగ్ అండి, మీకు బాగా చేస్తానండి, మీరంటే నాకు గొప్ప ఇష్టం అండి పెడుతుంటారు. మీకు ఇలా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ బయట నుంచి కానీ ఏమైనా అవార్డ్స్ రావడం ఇలా ఏమైనా? అవార్డులు సన్మానాలు అవుతున్నాయండి. అవార్డులు సన్మానాలు కూడా మన రవీంద్ర భారతిలో నంది అవార్డు ఇచ్చారండి ఓకే. మొన్న రీసెంట్గా, ఒక సంవత్సరం అవుతుంది. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో మొన్న 2 నెలలు అవుతుంది అవార్డు ఇచ్చారు. ఓకే. నంది అవార్డే. చాలా సన్మానాలు ఉంటాయి నాకు. ఈవెంట్ దగ్గరికి వెళ్ళి ఒక పువ్వులతో తీసుకెళ్ళడం రావడం, దండలు తీసి ఒక అవార్డు వేయడం చేస్తుంటారు. బాగా చేస్తారండి. ఇప్పుడు నుంచి కదండి, నాకు 30 సంవత్సరాలు బట్టి షీల్డ్ సన్మానాలు ఈ మధ్య నుండి అయ్యి ఉంటాయండి. ఓకే. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా ఇలా ఎవరో ఒకరు గుర్తిస్తున్నారు కానీ ఎందుకు ఇంకా హై స్థాయికి ఎదగలేకపోతున్నా అని? అవును, ఫీల్ అయ్యాను మేడం. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మనం, ఇటీ అనేసి ఒక్కొక్కసారి మనకి మనసులో ఉంటుంది. అంటే ఇప్పుడు మీ వైఫ్ సపోర్ట్ చేస్తారు, ఓకే. విలేజ్ వాళ్ళు ఎవరైనా మీ వైఫ్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎందుకు ఇలా చేస్తారు, ఏం అట్లున్నారని కించపరచడం జరిగింది? అస్సలు ఏముండదండి. ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా, చిన్నప్పుడు బట్టి మనం ఒక ఆర్టిస్ట్గా ఒక డ్యాన్సర్గా ఎదిగాం కనుక ఇప్పుడే అలా మనకి మంచి గౌరవం ఇస్తారండి మా ఊర్లో. మా ఊర్లో చాలామంది పక్క ఊరు కూడా ఎక్కడైనా సరే స్టేషన్లో కానీ ఒక ఎంఆర్ ఆఫీస్లో కానీ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మంచి గౌరవం ఇస్తారు. ఓకే. అది బాగా. అంటే మీరు
ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను అన్నారు కదా, రైట్ ఇన్ఫర్మేషన్. ఆ, అది ఇంట్రెస్టా ఎక్కువ, ఇదే ఇంట్రెస్ట్? ఇదే ఇంట్రెస్ట్ అండి నాకు. అంటే ఫ్యూచర్ లో సెటిల్ అవ్వాలి ఏదో ఒక వైపే అనుకుంటే ఇదే మనకి ఇదే ఎక్కువ. ఇదేంటి ఎప్పుడైనా చిన్న చిన్న తగులు వచ్చాయి అనుకోండి, ఆ తగులు మనం వెళ్ళడానికి పనికి వస్తుందండి, మనం అందులో జాయిన్ అవ్వం. ఓకే. ఏంటంటే నేను వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సెటిల్మెంట్ చేయడానికి కానీ, ఒక ఆఫీస్లో ఇబ్బంది పెట్టినా సరే బ్యాక్ మెయిల్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగనందుకు కూడా అవకాశం ఉంటుంది అనేసి ఓకే. ఒక మన గుర్తుంటి మనకి ఇచ్చారు ఆ పోస్ట్. ఓకే. అసలు ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా మీరు? ఇంకేం చేద్దాం అనుకోండి, ఇదే కదా, ఇంకేం లేదు కదా మనకి. ఏదైనా దీనివల్ల ఎదగాలన్న కోరిక ఇంకేమీ లేదండి. మీరు అన్నట్టుగా ఒక సినిమా అవకాశం చేయడం అది లేదు, అంతే. పక్కా మీకు రావాలని కోరుకుంటున్నా దేవుడి సినిమా దయ వల్ల, మీ అవకాశం. దయ వల్ల, దేవుడి ఆశీస్సులు ఉండాలి. మీ లక్కే చాలా మంది ఉన్నారు కదా జూనియర్, ఎదురెదురు అవ్వడం జరిగిందా ఇలా? ఇద్దరు నాగార్జున స్టేజ్ మీద ఆడామండి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు నాగార్జున ఒకే స్టేజ్ మీద. ఓకే. అన్నీ మామూలండి. హలో బ్రదర్స్ లెక్కన? ఇద్దరు ఒకే సాంగ్ చేయాలి. ఇద్దరు బాలకృష్ణలో, ఇద్దరు నాగార్జున, అలాగా. ఓకే. అంటే అప్పుడు మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా ఉన్నదండి, ఏం లేదు. మనకు ఒక పోటీగా చేయాలని అనిపిస్తుంది. ఒక ఆడి మీద బాగా చేయాలి, అతని మీద బాగా చేయాలి, మన మీద బాగా అని ఉంటుంది. అంటే మీకు ఇంకొక పర్సన్ కూడా ఇట్లా వస్తున్నారు అని ముందే చెప్తారా? చెప్పకుండా ఇలా చీట్ చేసేవి జరిగాయి? చెప్పే ఆ కమిటీ వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఇంతమంది స్టేప్లో ఇద్దరు కృష్ణులు, ఇద్దరు చిరంజీవి, ఇద్దరు బాలకృష్ణులు అలా స్టేజ్ మీద వేస్తారు. అసలు ఈవెంట్స్ కి ఎప్పుడైనా వెళ్ళాక పేమెంట్స్ ఇవ్వకుండా ఏమైనా ఇలా జరిగింది? పేమెంట్ ఇచ్చేస్తారండి, మన ఇష్యూలో ఇచ్చేస్తారు. చాలా దగ్గర అయితే పేమెంట్ ఆపుతుంటారు. అవును. డూబా ఆర్టిస్టులు ఉన్నారు, అమ్మాయిలు ఉంటారు కదా, చాలా ఇబ్బంది పెట్టే, పాపం అనకూడదు కానీ చాలా ఇబ్బంది పెడతారండి ఒక్కొక్కసారి. ఓకే. ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, మొన్న అయితే పర్మిషన్ ఇచ్చారు. ఇంతకుముందు అయితే అమ్మాయిలు కూడా అరెస్ట్ చేశారు, డ్యాన్స్ పర్మిషన్ లేకుండా డ్యాన్స్ చేసినా సరే, అంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడైతే దేవుడి దేవుల శుభ్రంగా డేట్లు ఆడుకుంటారు, పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నాగార్జున గారు మీ ఎదురుగా వచ్చి నించుంటే మీ ఫీలింగ్ ఏం చెప్తారు చూడగానే? దేవుడు వచ్చినట్టు ఉంటుందండి. ఇంకా అసలు ఫస్ట్ మీ ఫీల్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటారు అతనికి మీరు? ఏం చెప్తాండి, నాకు ఆనందం ఇది చెప్పాలనిపించదండి. ఇంకా అంటే ఒక ఫీల్ ఉంటుంది కదా, కనిపించగానే ఇలా మాట్లాడాలి, అది చేయాలి, ఇది చేయాలి అని. ఇంకా మనకు అవకాశాలు ఉండవండి, అతను చూస్తే ఇంకా మనకు అలాగా ఆశ్చర్యంగా ఉంటుంది అంతే. అసలు ఇప్పటి వరకు బిగ్ బాస్ సైడ్ నుంచి మీకు ఆఫర్ రావడం ఇలా ఏం మేడం గారు, మీరన్నట్టుగా ఒక్కసారైనా బిగ్ బాస్కి చాలా మంది అంటారు, ఒకసారి బిగ్ బాస్ గెటప్లు వెళ్ళి బయటనే మామూలు హాల్లో ఉంటారు కదా, జనాల్లో కూర్చోవచ్చు కదా నాగార్జున గారు అంటే, అక్కడ చీప్గా చూస్తారు. మళ్ళీ ఏంటంటే మనం వాళ్ళు పిల్లకుండా మనం వెళ్ళాం అనుకోండి, అదొకలా చూస్తారు. అంత అవసరమే ఉంది, ఎప్పుడు టైం వస్తే మనం వెళ్ళొచ్చులే అని. అంటే చాలా మంది ఆఫర్స్ రాకపోయినా సరే పల్లవి, ప్రశాంత్ వీళ్ళంతా తిరిగి వెళ్ళారు కదా, అలా ఆ రూట్ లో మనం కూడా వెళ్దామని ట్రై చేశారు. పల్లవి, ప్రశాంత్ అంటే మరి ఫాలోయింగ్ పెట్టి అంటే జనాలు ఇది పెట్టి దాన్ని పెట్టి వెళ్ళారండి. దానికి కూడా రాజకీయాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మీకు సపోర్ట్ ఉంది కదా, మీరు బ్యాక్ సైడ్ కూడా అది వేరే అండి, దీనికి దానికి అది సెట్ అవ్వదు. బ్యాక్ సైడ్ కూడా ఎవరికో ఆధారం ఉండాలి, అక్కడ పెట్టి వాళ్ళు ప్రశాంత్ గారు వాళ్ళు వెళ్ళారు తప్ప మన్నాటి వెళ్ళలేము. ఓకే. టైం రావాలి ఇదని క్వశ్చన్ చెప్తానండి. ఇప్పుడు నా వీడియోలన్నీ మీరు చూస్తుంటారు, టైం వచ్చింది కనుక నేను పిలిచారు, నాకు టైం కలిసింది కనుక ఈ రెండు కావే, నాకు ప్రత్యేకంగా ఛార్జీలు పెట్టుకుని రాలేం కదా ఇక్కడికి హైదరాబాద్. అదే ఈ రోజు కూడా యాక్చువల్లీ ఈవెంట్ కోసమే ఈవెంట్ గురించి వచ్చి మీరు మిమ్మల్ని కలిసా. ఏం ఈవెంట్ అసలు? అంటే సోషల్ మీడియాలో అందరూ వస్తారు అక్కడికి, ఒక సెలబ్రిటీగా మనం పిలిచారు, సన్మానం చేస్తారు, ఒక 2 సాంగ్లు 3 సాంగ్లు వేస్తా అంతే. ఓకే. అసలు మీరు ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటారు? ఆ ఈవెంట్కి 10,000 తీసుకుంటారండి. మా ఊరు లోకల్ అయితే మామూలుగా 5,000 అంత ఇస్తారు, దూరంగా వస్తే ఇస్తారు, ఛార్జీలు పెడతారు, రూమ్ ఇస్తారు. ఓకే. ఇంకా అదర్ ఏం ఉండదు? ఇంకేం ఉండదు, ఈవెంట్ చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే. ఓన్లీ ఈవెంట్ కోసం వస్తారు అంతే. గ్రేట్ నిజంగా. మరి తప్పదు కదండి, ఎక్కడైనా కాశీ అని వెళ్ళాలా, మన వృత్తి వెళ్ళాలి. అసలు ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి తర్వాత, ఇంకేమేమి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఫేస్బుక్, యూట్యూబ్లో డబ్బులు వచ్చాయి అనుకోండి మేడం గారు, ఒక సేవా కార్యక్రమం చేద్దాం అనుకుంటాను అంతే. ఆల్రెడీ చేస్తున్నారు కదా. అది దానికంటే బాగా చేయాలి. ఓకే. దానికంటే బాగా చేయాలి. ఏంటంటే కోరిక ఒకటి ఉండిపోయింది, కాంప్లెక్స్ దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటారా, వాళ్ళు చూసి బాధ అనిపిస్తుంటుంది నాకు. చూడి మనకి దేవుడు ఇలాగే ఏంటంటే ఆ దేవుడు ఇంకా వాళ్ళకి ఇంకా చేయాలా ఒక కోరిక ఉంటుంది. వృద్ధులాటలు చాలామంది కూడా తల్లిదండ్రులు ఒగ్గేసి బాబు సంస్థలో ఒగ్గేసి వెళ్ళిపోతుంటారు, అప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్క కాసేసి. అలాంటి మనకి ఏమైనా అవకాశం
నాకు దేవుడిని ఒకటే మనకు అవకాశం ఇస్తే ఏం డబ్బులు అలాంటి వాళ్ళు సేవా కార్యక్రమం చేద్దాం అనిపిస్తుంది. ఇంకా చెయ్యాలండి. మనం చేసింది తక్కువ ఇంత, ఓకే. ఇంకా చేసింది ఇంకా బోల్డ్ ఉంది. ఇంకా చాలామంది అడుగుతారండి నన్ను, నాగార్జున ఎప్పుడు టైం సరిపోతుంది, ఒక డ్యాన్స్కి వెళ్తాను, ఒక ఇది అంటాను అది అంటాను, ఒక ఆర్టిస్ట్ చేయడానికి వెళ్ళిపోతాను, ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ చేయడానికి వెళ్ళిపోతాను, ఎప్పుడు టైం సరిపోతుంది మీకు అన్న అడుగుతుంటారండి. ఓకే. ఆ మెసేజ్లు కూడా పెడుతుంటారు. ఓకే. ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఉంటే హైదరాబాద్లో ఉంటుంటే వైజాగ్లో ఉంటాను, అక్కడ ఫంక్షన్ అంటాను, ఒక మిర్చి ఫంక్షన్కి వెళ్ళిపోతాను, అక్కడ ఈవెంట్ చేస్తాను, ఏ టైంలో మీకు ఖాళీ ఉంటుంది బాబు, గ్రేట్ అండి నాగార్జున గారు నిజంగానే ఓకే. అని చాలామంది అంటుంటారు. అసలు మంత్లీ మీకు ఎన్ని ఈవెంట్స్ వస్తుంటాయి? మంత్లీకి ఉంటే ఒక 15 వస్తుందండి. వస్తాయి. ఒకసారి చెప్పలేము, ఒక 5 రావచ్చు. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్కువ అంటే రావచ్చు మీకు? పండగలు అవి అవుతాయి కదండి, మ్మ్. పండగలకి పెళ్ళిళ్ళకి మ్మ్. అవుతుంది. మీకు మంచి మంచి నాగార్జున గారితో ఒక్క ఆఫర్ రావాలని నేను కోరుకుంటున్నా మీతో పాటు. థ్యాంక్ యూ మేడం. వీలైతే బిగ్ బాస్లో లేదా మూవీలో మొత్తానికి మీకు నాగార్జున గారితో అట్లీస్ట్ ఒక ఫోటో అయినా దొరకాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మేడం. మీరు కోరుకుంటున్నాను. అన్నట్టుగా ఆగస్టుకు దొరుకుతుంది, అది ఓకే. వాస్తవం. ఎందుకంటే ఆగస్టు కంపల్సరీ ఆగస్టులో గెలుస్తాం అతను పుట్టినరోజుకి. ఓకే. అంటే మా ఫ్రెండ్ మ్మ్. అతను ఒక చైర్ తయారు చేస్తే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు, ముస్లిమ్స్ అతను. ఓకే. అతను కూడా యాపిల్ సెల్ ఇచ్చాడండి పోయిన సంవత్సరం, ఓకే. ₹1,00,000 సెల్ ఇచ్చాడు ఓకే. ఫ్రెండ్. మ్మ్. అతను నాగార్జున ఇప్పటి నుంచి కాదు, 5 సంవత్సరాలు టిక్ టాక్ నుంచి నా ఫ్రెండ్ అతను. ఓకే. నాగార్జున అభిమాని, ప్యాక్ వేసుకుంటాడు. అతని దగ్గర చాలాసార్లు వెళ్ళాడు. మ్మ్. ఇంకోటి ఏంటంటే అతనికి చైర్ తయారు చేయించారు, మాట ఇచ్చారు నాగార్జున గారికి, చైర్ పట్టుకొని ఇద్దరం కదా వెళ్దామని ఒక కోరిక. అతను వెళ్ళగలిగినప్పుడు మీరెందుకు వెళ్ళలేక? అంటే నేను తీసుకెళ్ళడానికి చైర్ తయారు చేస్తాను అందుకే. మరి అతను ఎలా రీచ్ అయ్యారు? నాగార్జున గారు పిఏ గారు తెలిసి ఉంటుంది మనడికి. ఓకే. దానివల్ల మనడికి నాగార్జున గారితో లోపలికి నాగార్జున కంటే లోపలికి వెళ్ళిపోయి మాట్లాడతాను నాగార్జున. అంటే ఈ 5 ఇయర్స్లో మీకు కల్పించిన అతను ఇప్పుడు కల్పిస్తారంటున్నారు. కనిపిస్తుంది, మేము డైలీ మాట్లాడుకుంటాం కదండి. రమ్మంటే నేనే ఒకసారి అవ్వలేదు, ఒకసారి బిజీగా ఉన్నప్పుడు ఆనంద్ అవుతుంది, నెక్స్ట్ టైం కలుద్దాం అని అంటుంటున్నాను నేను. ఓకే. అయితే ఈ ఆగస్టు కల్లా పక్కా నాగార్జున గారిని కలవాలి, కలుస్తానంటారు. కలుస్తాం కలవాలని పక్కా మేము కోరుకుంటున్నాం. పక్కా. మ్మ్. బిగ్ బాస్ లో కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. ఒక హోస్ట్ నాగార్జున, ఒక కంటెస్టెంట్ నాగార్జున, ఇద్దరిని చూడాలనుకున్నాం. ఓకే. చూసారు కదండి సోషల్ మీడియా బిగ్ బాస్ చేశాను, మూడు సెలవు వచ్చిందా. అంటే మాకు టీవీలో చూడాలని ఉంది. ఇద్దరు మేడం ఇది, నాగార్జున ఒకే దగ్గర. మీకు మీ దయ వల్ల, దేవుడి దయ వల్ల కానీ అవకాశం వచ్చింది. ఎందుకంటే ఓకే. ఏమో ఈ రోజు మంచి రోజు అయితే అవకాశం వచ్చి మళ్ళీ దేంట్లో అవకాశం వచ్చిందని ఇంకేటి కావాలి మనకు కావాలి అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారు. మళ్ళీ ఇంటర్ ఇస్తాం కదా, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఇచ్చేస్తాం. ఏమో అప్పుడు రేంజ్ మారుతుంది కదా బిగ్ బాస్ అయ్యాక. అంతే 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 అంతే. మ్మ్. బషీర్ కూడా మన దగ్గరికి వచ్చి మ్మ్. చాలా బాగా చేస్తాను నాగార్జున గారు అని, బాగా మన ఇంటి మంచి అభిమానం అండి బషీర్ గారికి. ఓకే. అందరూ కూడా చాలా మంది, ఏదైనా మన సత్య ఉన్నాడు కదా, సత్య గారు జూనియర్ నాగార్జున గారు చాలా మందిని చెప్పిండండి అతను. మ్మ్. నాగార్జున గారిని దృష్టిలో పెట్టి చాలా సేవా కార్యక్రమం చేస్తాడు, చాలా మంచి వ్యక్తి అండి అతను, చాలా మంది తయారు చేశాడు చర్చ చెప్తాడు ఓకే. బషీర్. అందరూ ఉన్నారు. బషీర్ మాస్టర్ గారు జనాలు ఎంత తిట్టినా అతను చేయాల్సింది మాత్రం ఆపరు. చేస్తూనే ఉంటారు, చేస్తూనే తప్పదు ఉంటారు. కదా అతను ఇక. ఎంత మంచి చేసినా పాపం జనాలు గుర్తించరు. అదే 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 అవి చెప్పాను కదండి, సోషల్ మీడియాలో నాకు తప్పదు, ఇంకొక మెసేజ్లు ఆడతారు. అవి మా జూనియర్ కృష్ణ ఉన్నాడు, అతనికి మరీ మెసేజ్లు ఆడుతుంటారు. ఓకే. ఆయన మామూలే కదండి, మ్మ్. ఆయన పట్టించుకోవడం, మనం పట్టించుకుంటే ఎదగలేము అంతే. మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు మీరు? వాళ్ళ వల్ల మనం ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చాం. అవును. ఇన్స్టాలు, సోషల్ మీడియాలో నిజంగా ఇంత అతి తక్కువ టైం నేను టిక్ టాక్లో బాగా ఎక్కువ, మ్మ్. నీకు 2 సంవత్సరాల్లో బాగా దగ్గరికి వచ్చా. ఎందుకంటే అతను మా వీడియోలు చూస్తాను కానీ ఫాలోవర్స్, నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే దేవుడి వాళ్ళు కూడా బాగుంటే మనం బాగుంటాం. అవును. నిజంగా ఏంటంటే వాళ్ళ వల్ల ఈ స్థాయికి మనం ఉన్నామంటే వాళ్ళ వాళ్ళే కదండి. అవును. అంతేనండి, అదే కోరుకో, వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోరు కదా. యూత్ ఉండొచ్చు, వాళ్ళు పాడైపోకుండా ఒక డ్రగ్స్కి అలవాటు అవ్వకుండా వాళ్ళు ఒక స్థాయిలో ఉండి మన వాళ్ళందరూ పాలు చేస్తే మనం ఎప్పుడైనా కూడా వాళ్ళని కూడా ఒక స్థాయిలో మనం చూసి. తప్పకుండా అందరి సపోర్ట్తో మీరు బిగ్ బాస్లో కానీ నాగార్జునతో గారు అతనితో ఒక మూవీ కానీ పక్కా చేస్తారు. థ్యాంక్ యూ చేయాలని మేడం గారు. మీ కోరుకుంటున్నాం. కిట్టి టీవీ ద్వారా పై స్థాయికి ఎదగాలని మనసారి కోరుతున్నాను. ఎందుకంటే నాకు ఎదిగితే మీకు కూడా పేరు ఉంటుంది. ఇంటర్వ్యూలో ఇచ్చారు, బాగా చేశారు, అతను ఒక మంచి ఒక స్థాయికి వెళ్ళాడని ఒక పేరు ఉంటుంది. మ్మ్. కెమెరామ్యాన్ కూడా బాగా చూస్తాను. మీరు కూడా అదే మంచి రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే చాలామంది నేను ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకొని బాగా చేసి వెళ్ళేదాకా కూడా ఫోన్లు చేస్తారు. అదే నచ్చిందండి. మ్మ్. అది పర్లేదు. మీ ఫ్యాన్స్ నాగార్జున గారు అంటే మీరు మాకు సమానమే కదా. థ్యాంక్ యూ మేడం గారు. ఎందుకంటే అంతే. మంచిగా మీ వీడియోలు కూడా చూస్తాం, ఓకే. మీ టీవీ ఛానల్ కూడా చూస్తా. ఓకే. చాలా మంచి మంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక స్థాయికి
థ్యాంక్ యూ. నిలబెట్టి అంటే బషీర్ గారు తీసిన తర్వాత నేను చూశాను ఓకే. అందులో అంటే మరి చాలా ఇంటర్వ్యూలు చూశాను బాగా. ఓకే. నాకు చాలామంది పెడుతుంటారండి. నాకు ఏంటంటే ఆ రోజు మెసేజ్లు పెడతారు, రెండుసార్లు మీ ఇంటర్వ్యూ చేస్తానంటే మా వైజాగ్ అంతరికి హైదరాబాద్ వచ్చి చేయండి అనేసి ఉంటుంది. మనకి ఎప్పుడు టైం అది హైదరాబాద్ రావడం కావద్దు కదా. మొత్తానికి మా హిట్ టీవీని ఫాలో అవుతున్నారు. హిట్ టీవీ సూపర్గా అనకూడదు, మంచి గౌరవం బాగుంది. వాళ్ళు ఒక స్టూడియో కూడా సూపర్. ఆ హిట్ టీవీ దయవల్ల ఒక స్థాయికి ఎదిగితే మళ్ళీ హిట్ టీవీ దగ్గరికి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని మనసు. పక్కా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కెమెరామెన్ గారు మంచిదే, ఓకే. యాంకర్ గారు హీరోయిన్ గారు మంచిదే. అది కోరుతున్నా. మేడం గారు ఇంకో విషయం చెప్తాను, ఫీల్ అవ్వకండి. చెప్పండి. మీరు బయటకంటే బ్యాండ్లు సెలవులు అంటే మీరు బయటనే బాగున్నారండి. అమ్మో ఏంటంటే థ్యాంక్ యూ. అంటే మామూలుగా ఉన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడైతే ఒక హీరోయిన్గా ఒక యాంకర్గా అమ్మో చక్కగా అంటే నీట్గా ఓకే. చేస్తారు. థ్యాంక్ యూ. అది మనకి ఇంకేటి కావాలి, బాగా చేయండి. ఇంకా పెద్ద పెద్ద అందరిని తీసుకొచ్చి మంచి కళాకారులు తీసుకొచ్చి ఒక స్థాయికి కూర్చోబెట్టి మీనట్టు ఎంటర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా మీ పేరు చెప్పుకుంటారు. చిన్న వయసులో కూడా బాగా ఒక స్థాయికి ఎదగాలని మరి సరిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ కెమెరామెన్ కూడా బాగా మంచి, ఎందుకంటే కెమెరామెన్ గారు నేను ఒక ఆర్టిస్ట్ని చెప్పాను మీకు ఉందే. ఓకే. ఎందుకంటే కెమెరామెన్ కూడా ఒక డీసెంట్గా ఏం చేస్తుంటే ఏంటంటే అతను ఏం చెప్తాడని కనిపెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే డీసెంట్గా అతను నీట్గా అతను బాగా చెయ్యాలి, బాగా తీయాలి, ఒక స్థాయికి అతను కూడా పేరు రావాలి కదా. అవును. నీట్గా చూపించాలని చూస్తాను. ఇంకేం లేదు, మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటు టీవీలు దేవాలా ఇంకొక ఇంటి కొట్టాలని, మీ మళ్ళీ స్టూడియోలు మీ స్టూడియోలు బాగా కనపడాలని, 2 సాంగ్ సార్లు వేయాలని కోరుతాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.